హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అలాగే రైల్వేస్ నుండి రైల్వే ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇది రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు నిజంగానే గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? రైల్వేస్ తాజాగా ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. ఎవరెవరికి ఉచిత ప్రయాణం అందించనుంది, ఎప్పటి నుంచి మొదలు కానుంది, ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు రైల్వేలో ప్రయాణికులైనా ట్రైన్ జర్నీ ఇష్టపడేవారైనా వెంటనే మన వీడియోని ఒక్క లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు రాయితీలకు సంబంధించి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. తన మునుపటి నిర్ణయాన్ని సమీక్షించాలని, కనీసం స్లీపర్ క్లాస్ మరియు 3 టైర్ ఏసీ తరగతిలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వడాన్ని పరిశీలించాలని రైల్వేని కోరింది. మినహాయింపు ఎందుకు ఇవ్వాలో కమిటీ ఒక ప్రకటనలో వివరించింది. కమిటీ తాను పేర్కొన్న నివేదికలో ఉన్న తన మునుపటి సిఫార్సులను పునరుద్ఘాటించింది. ఈ కమిటీకి సమాచారం మేరకు సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా స్లీపర్ క్లాస్ మరియు 3 టైర్ క్లాస్ లోని ఛార్జీలలో రాయితీలను పునరుద్ధరించడాన్ని సానుభూతితో పరిశీలించాలని రైల్వే కోరింది. కోవిడ్-19 వ్యాప్తి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీలు మార్చి 20, 2020న క్యాన్సిల్ చేయబడ్డాయి. కరోనా వైరస్ పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి చేరింది. రైల్వే సాధారణ వృద్ధిని సాధించింది కాబట్టి కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖను పునరాలోచించాలని కోరింది. జాతీయ రవాణా సంస్థ 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుష ప్రయాణికులకు ఛార్జీలపై 40% తగ్గింపు ఉంటుంది. కనీస వయసు 58 ఏళ్లు ఉంటే మహిళలకు 50% తగ్గింపును అందజేస్తుంది. ఈ రాయితీలు మెయిల్, ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో గ్రూప్ రైళ్ల యొక్క అన్ని తరగతి ఛార్జీల్లో ఇవ్వబడతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తాజా రూల్స్. ఫ్రెండ్స్, రైల్వే టికెట్ పై రాయితీ ఇవ్వాలని మీరు కూడా భావిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని, లేకపోతే నో అని మీ కామెంట్స్ ను టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.